దేవుని వాక్యం చూద్దాం రండి. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 19వ శరణం. ద బుక్ ఆఫ్ శామ్స్ 107 19 వర్డ్స్. వాళ్ళని తగ్గిస్తున్నాను. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును. Then they cried to the Lord in their trouble, and he saved them from their distress. ఆయన వారి ఆపదల్లో నుంచి దేవుడు రక్షించాడట, విడిపించాడట. ప్రియులారా, మనం ఎంత ఆపదల్లో ఉన్నా, ఎన్నిసార్లు మనకు ఎవరు లేరు అని భయపడినటువంటి ప్రతి సందర్భంలో, భయపడినటువంటి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, మనం భయపడినటువంటి ప్రతి సందర్భంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ప్రియులారా, కష్టకాలమందు భూమి మీద కష్టాలు, కన్నీళ్ళు, ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎంత పదవిలో ఉన్న ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయినా, బెంజ్ కారులో తిరిగినా, BMW కారులో తిరిగినా, అందమైనటువంటి ప్యాలెస్లో ఉన్న, అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్క మనిషిగా, శరీరధారిగా భూమి మీద జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కష్టకాలం అనేది ఉంటుంది. హల్లెలూయా. దావీదు, ద కింగ్ డేవిడ్, ఆయన రాజు. ఎలాంటి రాజు అంటే ద కింగ్ ఆఫ్ కింగ్స్. ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజులందరూ కూడా దావీదును చూసి భయపడేటువంటి స్థితికి దావీదు హెచ్చించబడ్డాడు. దావీదు జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేశాడు, రాజును చేశాడు. రాజు అయినటువంటి దావీదు జీవితంలో కూడా కష్టకాలం అనేది ఉంది. కొన్నిసార్లు చాలామంది కొన్ని సందర్భాల్లో వాళ్ళు బాగానే ఉన్నారండి, వాళ్ళు అసలు ప్రార్థనకి వెళ్ళరండి, వారు ఎప్పుడు సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రియులారా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. చూడండి, 116వ కీర్తన, 116వ కీర్తనలో ఉంటుంది ఆ మాట. 116వ 34వ కీర్తన చూడండి. ముందు దాంట్లో కూడా 34వ కీర్తన 19వ వాక్యం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 19వ వాక్యం తీసినటువంటి వారు చదవండి. ద బుక్ ఆఫ్ సామ్స్ 34 verse 19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపిస్తాడు. మెనీ ఆర్ ద అఫ్లిక్షన్స్ ఆఫ్ ద righteous people, but God will save them from all their destructions. వారికి కలిగేటువంటి ఆపదలు చాలా ఉన్నప్పటికీ దేవుడు వాటన్నిటిలో నుండి విడిపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు, ద కింగ్ డేవిడ్, మంచి ఉన్నతమైన స్థితి, కానీ ఆపదలు వచ్చినాయి ఆయనకి. ఎలాంటి ఆపదలు అంటే ఇక ఏడవటానికి కూడా శక్తి లేనంత ఆపదలు వచ్చినాయి. చూడండి, 1 శామ్యూయల్ 1వ సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 4వ వాక్యం. ద బుక్ ఆఫ్ శామ్యూయల్ 30th chapter verse 4. 30వ అధ్యాయము 1వ సమూయేలు గ్రంథం 4వ వాక్యం.
ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. సో డేవిడ్ అండ్ హిజ్ మెన్ వెప్ట్ లౌడ్. బిగ్గరగా ఏడ్చారు. అంటే నో స్ట్రెంగ్త్ టు వీప్. ఇక ఏడవటానికి శక్తి లేనంతగా వారికి ఆపద వచ్చింది. ఎలాంటి ఆపద అని అంటే ప్రియులారా, ఒక్కసారిగా వారుండేటువంటి ప్రాంతం సిక్లగు. ఆ సిక్లగులో అమలేకీటైస్ వారి మీద ఆ దాడి చేసి దావీదు కుటుంబంలో భార్యలను, పిల్లల్ని, దావీదుతో ఉన్నటువంటి వారందరినీ చెరపట్టి భయంకరంగా కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారు. చూడండి, ఆ వాక్యం చూద్దాం. 1 శామ్యూయల్ 17th chapter verse 50. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 50వ వాక్యం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 50వ వాక్యం. 1 సమూయేలు గ్రంథం 17:50 50. చదవండి. బలాఢ్యుడై ఒడిసెలతోనూ రాయితోనూ ఆ ఫిలిష్తీని కొట్టి చంపాడు. ప్రియులారా, ఇక్కడ దావీదుకు వచ్చినటువంటి ఆపద ఏంటంటే, దావీదు ప్రజలకు వచ్చినటువంటి ఆపద ఏంటంటే, ఈ సందర్భంలో ఇక ఆఖరి రోజు అది అన్నట్టుగా ఉంది. గొలియాతు ముందు నిలబడినప్పుడు మనం ముందు చదువుకున్నటువంటి సందర్భంలోనేమో కంటిన్యూ చేయండి. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 4వ వాక్యం. 1 సమూయేలు గ్రంథం 30 అధ్యాయం 4వ వాక్యం. శక్తి లేకపోవునంత బిగ్గరగా చదవమ్మా. కంటిన్యూ చేయండి అమ్మా. మిక్కిలి దుఃఖపడ్డాడు మరియు ప్రాణం విసిగినంతగా రాళ్ళు రువి దావీదుని చంపాలని రండని వారు చెప్పుకొనగా దావీదు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దావీదు జీవితంలో వచ్చినటువంటి ఆపద, కష్టకాలం, ఆ డిస్ట్రక్షన్ ఏంటంటే, ఇక రేపు అనేది దావీదు జీవితంలో లేనంత పరిస్థితికి వెళ్ళిపోయాడు. రేపు అనేటువంటి ఆ రోజు నేను చూడనేమో అనుకున్నంతగా దావీదు దుఃఖపడుతున్నాడు. కారణం ఏంటంటే, దావీదు భార్యలను తీసుకెళ్ళిపోయారు, దావీదు పిల్లలను తీసుకెళ్ళిపోయారు, దావీదుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి గొర్రెలు, గాడిదలు, ఆయన కలిగినటువంటి ఆస్తి మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి తగలబెట్టేశారు, నిప్పు పెట్టేశారు. అటువంటి పరిస్థితుల్లో దావీదు ఒక్కడే. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో నువ్వు ఒక్కడవే నిలబడి ఏడ్చిన రోజు నీ చుట్టూ చూస్తే కారు చీకట్లో ఎవ్వరు, నో బడీ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ, ఎవ్వరూ లేరు నీకు సహాయం చేయడానికి. అటువంటి పరిస్థితులు సమ్టైమ్స్, కొన్నిసార్లు నీకు వస్తాయి. నాకు ఎవరు లేరండి, ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి, నా అప్పుల్లో ఎవరు నాలో నిలబడలేదు, నా సమస్యలో ఎవరు నాతో లేరు, నా కన్నీళ్ళలో ఎవరు ఉండరు. జాగ్రత్తగా నాలు, ఎవరు ఉండరు. చివరికి నీ భర్త, భార్య కూడా ఉండరు, నీ పిల్లలు కూడా ఉండనటువంటి పరిస్థితులు నీకు సంభవించేటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఇప్పుడు దావీదుని ఏం చేస్తున్నారంటే, నీ వల్ల ఇక్కడికి వచ్చాం మేము కాబట్టి దావీదునే చంపేస్తే మన కోపం చల్లారిద్ది అనుకున్నారు దావీదు ప్రజలే. హల్లెలూయా. అప్పుడు దావీదు ఏం చేశాడు చదవనమ్మ, ఇప్పుడు చదివిన మాట.
యెహోవాకి చక్కగా చదవండి ఆ మాట. దావీదు ఎవరు దేవుడు చెప్పాలి అందరూ. ఎవరు దేవుడు? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. హల్లెలూయా. యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. చప్పట్లు కొడతారా లేదా? యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, యోధా గోత్రపు సింహమైనా యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, చోరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, చోరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యెరికో గోడలు చైనా గోడ కంటే స్ట్రాంగ్గా ఉంటాయి అంట. చైనా గోడ అంటే ప్రపంచంలోని ఎత్తైన గోడ అది. శత్రువులు ఎవరు కూడా దానిలోకి ప్రవేశించకుండా ఒక పెద్ద గోడ నిర్మించేవారు. ఇప్పుడు కూడా మన పల్లెటూరుల్లో ప్రహరీ గోడ నిర్మిస్తారు. ఎందుకంటే అవతలోళ్ళు యువతలకు రాకుండా, శత్రువు సొరబడకుండా. ఎవరైనా మన అనుకున్న వాళ్ళు వస్తే మన గేటులో నుంచి మనం ఓపెన్ చేస్తేనే రావాలి. వాళ్ళు మనకి స్నేహితులు. గేటులో నుండి కాకుండా గోడ ఎక్కి వస్తే వాళ్ళని ఏమంటారు? వాళ్ళని దొంగోళ్ళు అంటారు. కాబట్టి ఇప్పుడు శత్రువు ప్రవేశించనంత గోడ యెరికో గోడ. కానీ ఇప్పుడు ఆ శత్రువు మీదకి ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళాలంటే బాంబులు పెట్టి పేల్చితే ఆ గోడ పడే గోడ కాదు అది. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్పండి. కాస్త సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పండి, బిగ్గరగా చెప్పండి. వెళ్ళాలయ్యా అంటున్నారా? హల్లెలూయా అంటున్నారా? హల్లెలూయా. ప్రియులారా, ఆ గోడ దాటి అవతలకి వెళ్ళాలంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు యెహోషువ కాలంలో దేవుడు చెప్పాడు, మీరు స్తుతి చేయండి, స్తుతి కీర్తనలు పాడండి. స్తుతి కీర్తనలు పాడుచు దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ గోడ దానికి అదే కూలిపోయింది. హల్లెలూయా. నీ ముందు యెరికో గోడున్నా, దాటలేని ఎర్ర సముద్రం ఎదురైగా నిలిచి నువ్వు దాటలేవని నిన్ను ఎక్కిరించిన అటువంటి సందర్భంలో ఇశ్రాయేలు ఏం చేశారంటే చక్కగా దేవుని పాటలు పాడారు. యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, యోధా గోత్రపు సింహమైనా యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధము నీది కాదు. నీ శత్రువు నీ మీద, నీ ఎంప్లాయ్ అంటే కొలీగ్ నీ మీద, నీ తోటివారు నీ మీద అసూయపడినప్పుడు, నీకు ఉరి ఒడ్డినప్పుడు, అంటే నీవు పడిపోతావా అని ఎదురు చూసే వాళ్ళకి దేవుడు వాళ్ళనే పడగొట్టి నిన్ను నిలబెట్టి వాళ్ళ ముందు వారికి వాళ్ళ ప్రజలకి సిగ్గు కలిగినట్లుగా దావీదుని దేవుడు అంతకంతకు ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి సమస్యను చూసి మనం ఎప్పుడు భయపడకూడదు.
ఎందుకంటే సమస్యకు పరిష్కారము లేని బలహీనులమే మనమైనా, మనము బలవంతుని చేతుల బాణముల వంటి వారము. హల్లెలూయా. వేటగాడు గురి చూసి కొడితే అది కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది, గోల్ ఫిక్స్ చేసి కొడితే. హల్లెలూయా. కాబట్టి మనము బాణం లాంటి వాళ్ళం, మన దేవుడు వేటగాడు. అంటే శత్రువుని చీల్చి చెండాడేటువంటి దేవుడు అంటాడు. అలా వాళ్ళ శిష్యుల గురించి ఒకరోజు చెప్తే, మిమ్మల్ని ముట్టినోడు అంటే మీ మీద దెబ్బేసినోడు కానీ, మీ మీద నిందేసినోడు కానీ, నువ్వు పనికి రావని అన్నవాడు కానీ, నువ్వు అసలు వేస్ట్ అని అన్నవాడు కానీ, అసలు నువ్వు అంటేనే పడినా అని వాళ్ళు గనక అలాగా నీ మీద దూషణ మాటలు పలుకుతుంటే, నిన్ను కాదు అంటుంది, నా కనుగుడ్డును ముట్టినోడి కింద లెక్కేస్తా నేను. బా, ఎంత ప్రేమమయుడు దేవుడు అని అంటే, మన ఎడల ఆయన విస్తారమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు దావీదు జీవితంలో ఏడ్చే శక్తి కూడా లేదు. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఎవరికి చెప్పుకున్నా నీ ఏడుపుకి ఫుల్ స్టాప్ లేదు, ఎప్పుడు కామా కామా కామానే. ఇప్పుడు ఆ ఫుల్ స్టాప్ పడాలంటే దావీదు అంటున్నాడు, ఆ రోజు ఇశ్రాయేలీలేమో పాటలు పాడారు, స్తుతించారు, ఎరికో గోడలు బ్రేక్ అయిపోయినాయి. ఎరికో గోడలు బ్రేక్ అయిపోయినాయి. ఎరికో గోడలు పడగొట్టాలంటే ఈ రోజుల్లో ఉన్న బుల్డేజర్లు కానీ, క్రేన్లు కానీ, బాంబులు కానీ ఏం చాలవు. అంత గొప్ప స్ట్రాంగ్గా నిర్మించారు. ఆ గోడ పక్కనే అలా ఆనుకుని యొర్దాను నది వెళ్తుంది. హల్లెలూయా. ఏమన్నది? ద రివర్ ఆఫ్ జోర్డాన్, యొర్దాను నది వెళ్తుందట్టు. ఇప్పుడు యొర్దాను నది దాటి వెళ్ళి నీళ్ళలో నుండి దాన్ని పగలగొట్టాలి. ముందు మామూలుగా పొడి నేల మీద ఉన్న గోడనే పగలగొట్టడం కష్టం. నీళ్ళలో దిగి నీళ్ళకి ఆనుకుని ఉన్నటువంటి ఆ నదికి, లేదంటే ఆ విస్తారమైన నీళ్ళకి ఆనుకున్న గోడను పగలగొట్టడం ఎంత కష్టమో ఆలోచన చేయండి. అంటే దీన్ని మన భాషలో ఏం చెప్తామంటే, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అంట. అంటే దీనికి సామెత, దీని వెనక చాలా ఉంటుంది, దీనికి ఒక కథ కూడా ఉండిద్ది అని చెప్తూ ఉంటారు పెద్దోళ్ళు. ఒకరోజు పాపం నక్క మామూలుగా అయితే నక్క అనగానే గుంట నక్క అని గుర్తొచ్చింది అందరికి. అంటే దానికి అడవిలో అన్ని జంతువుల కంటే తెలివి ఎక్కువ అని అది దానికదే అతిశయపడిద్ది అంట. అది హల్లెలూయా. దానికదే నేను తెలియగలిగినాను అనుకునేది నక్క. అది ఒకరోజు మొత్తం మీద మరి దేన్ని గెలికిందో ఏమో, తోడేళ్ళని గెలికిందో, సింహాన్ని గదిలిచ్చిందో, మరి ఎవరినైనా ఎక్కిరిచ్చిందో తెలియదు కానీ నడుము మీద ఎరగొట్టారంట. ఆ జంతువులు ఏం చేసినాయి, నడుము మీద ఒక గుద్దుని దాన్ని. అదేం చేసింది, నొప్పి నొప్పి అనుకుంటా పాపం బాధపడుతుంది, రోజు నడుము నొప్పి అనుకుంటా. ఆ నొప్పితో ఒకరోజు సరే సేద తీర్దామని చెప్పి మెల్లిగా కుంటుకుంటా తాడి చెట్టు కింద కూర్చుందంట. పాపం అది వర్షాకాలం, తాటికాయలు పాకానికి వచ్చినాయి, రాలిపోయే స్టేజ్కి వచ్చినాయి. అది అనుకుంటుంది, అబ్బా నేనేం తెలియగలిగిన దాన్ని, అసలు చెట్టు కింద నేను కూర్చుని, ఏ చెట్టు అది, యాప చెట్టు కాదు, చిన్న యాపకాయ బండినా పర్లేదు అనుకోవటానికి. దేవుడు కూడా ఏ చెట్టుకి ఏ వృక్షాలు పెట్టాలో ఆయన పెడతాడంతే. ఒక ఆయన ఇది చెప్పి నక్క దగ్గరికి వెళ్దాం. సొరకాయ అసలు ఈ సొరకాయలు కిందే కాస్తున్నాయి, ఇంత పెద్ద కాయ కింద పోవటం అనేది పెద్ద చెట్టుకి పెద్దగా కట్టే బాగుండేది కదా అనుకున్నాడు. అంటే పెద్ద చెట్టుకి పెద్ద కాయ కాబట్టి పెద్ద చెట్టుకి పైన ఉంటే బాగుండేది కదా, దాని కింద గాయటం సొరకాయ ఇంతలా ఉంది కదా అనుకున్నాడంట. సరే అనుకుని ఒకరోజు ఏం చేశాడంటే, అనుకున్నాడు మనసులో, దేవుడికి అసలు జ్ఞానం లేదు, దేవుడికి తెలివి లేదు, చిన్న చెట్టుకేమో పెద్ద కాయ పెట్టాడు, పెద్ద యాప చెట్టుకేమో చిన్న కాయలు పెట్టాడు, అసలు ఏంటి దేవుడు అనుకున్నాడంట మనసులో.
అనుకుని ఒకరోజు యాప చెట్టు కింద పడుకుని నిద్రపోతున్నాడు అంట. యాపకాయలు టపా టపా పడుతున్నాయి అంట. అప్పుడు అనుకున్నాడంట, అమ్మో ఈ యాప చెట్టుకే గనక ఇంత పెద్ద చెట్టుకి సొరకాయ పెట్టుంటే, సొరకాయ రాలుంటే, అదే గనక ముక్కు మీద పడి ఉంటే చింతకాయ పచ్చడైపోయేది నా చేతికి. దేవుడు జ్ఞాని. దేవుడు ఎవరు? జ్ఞాని, అనంత జ్ఞాని. ఆయన జ్ఞానాన్ని ఏ కవి, ఏ రచయిత, ఏ పోయెట్ ఎక్స్ప్లెయిన్ చేయలేడు, వివరించలేడు. అంత గొప్ప జ్ఞానము కలిగినోడు. నువ్వు ఏడుస్తుంటే, నువ్వు కృంగిపోతుంటే, ఎరుకో గోడ లాంటి సమస్యలు నీ ముందు నిలబడి నిన్ను ఎక్కిరిస్తుంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇప్పుడు ఈ నక్క కూడా నేను తెలివి కలిగిన దాన్ని అనుకుంటారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నక్క స్వభావం కలిగినటువంటి శత్రువులు నేను తెలివిగా వాడికి చెక్ పెట్టాను అనుకుంటారు. దేవుడు అంటాడు, నువ్వు పన్నిన వలలో, నువ్వు వడ్డిన వలలో నీవే చిక్కుబడతావు. హల్లెలూయా. ఇప్పుడు ఈ నక్క పాప కుంటుకుంటా తాడి చెట్టు దగ్గరికి వచ్చి అస్సలు చెట్టు కింద ఉన్నాను నేను అనుకుంటుంది, నాకు భయమే లేదు అనుకుంటుంది. పాపం ఆ టైంకి వర్షాకాలం ఏమో, ముంజికాయలు తాటికాయలు అయినాయి, తాటికాయలు పండిని. ఆ ముసుగు అంటారు కదా, అక్కడ దాని క్యాప్ లాగా ఉండేది, అది లూజ్ అయిపోయి మొత్తం మీద కింద పడిపోయింది. పట్టం దాని నడ్డి మీద పడింది. అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడతాం అంటే అదే. మనం ఏం చేస్తామంటే, సమస్యలతో ఉన్నప్పుడు సమస్యను పెంచుకునేటువంటి జ్ఞానంతో ఆలోచన చేస్తాం. అంటే నేనే తెలివి కలిగిన దాన్ని అని అనుకుంటాం. నయోమి ఏం చేసిందంటే, బెత్లెహేము అనేది రొట్టెల ఇల్లు, బ్రెడ్స్ హౌస్. రొట్టెల ఇల్లు, ఆహారం సమృద్ధిగా ఉంటుంది బెత్లెహేములో. కానీ ఒకరోజు సడన్గా కరువు వచ్చింది. కరువు వస్తే ఏం చేసిందంటే, కరువు తప్పి మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశంలో నేను ఒక్కదాన్నే క్షేమం, అక్కడ అందరూ కరువుతో అనుకుంటుంది. అనుకుని అతిశయించింది, సంతోషపడింది. బాగుందిలే నా జీవితం అని అనుకుంది. అనుకున్నటువంటి ఆ తక్షణమే ఫస్ట్ భర్త చనిపోయాడు. సెకండ్ 2 కుమారులు చనిపోయారు. ఇప్పుడు ఏమైందంటే, ఆ ఇంట్లోనే పురుషుడు అనేటువంటి పదమే లేకుండా అయిపోయింది. పురుషుడు లేడు ఆ ఇంట్లో. అంటే ఏమనుకుంది, నేను తెలివి కలిగిన దాన్ని అనుకుని బెత్లెహేం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే దేవుని ఇల్లు బెత్లెహేం అంటే తెలివి కలిగిన దాన్ని అనుకుని వెళ్ళిపోయింది. కానీ ప్రియులారా, మోయాబు దేశంలో భర్తను కోల్పోయింది, 2 బిడ్డలను కోల్పోయింది, 2 కోడళ్ళు ఆమె మిగిలారు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, అసలే సమస్య వచ్చింది. సమస్య వచ్చిన చోట నువ్వు నిలబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఉంటే ఎత్తి చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ సమస్య మనకి ఎక్కడైతే వస్తుందో జాగ్రత్తగా వినాలి. సమస్య ఎక్కడైతే ఆపన్నమైందో, ప్రారంభమైందో, అక్కడే ఆ సమస్య కోసం నిలబడి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఆ సమస్య కొరకు, ఆ సమస్యలో నుండి నువ్వు ప్రార్థించినప్పుడు తక్షణమే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. నీకు ఎలా మలుసుకోవాలో, ఎలా వెళ్ళాలో, ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఎలా స్ట్రాటజీస్ అప్లై చేయాలో ఆయన కూలంకషంగా మనకు చెప్తాడు. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, సమస్య ఉన్న చోట నుండి పారిపోతే మనం అపజయంలోకి వెళ్ళిపోతాం. నయోమి ఏం చేసిందంటే, సమస్య వచ్చింది కాబట్టి వెళ్ళిపోయింది. దేవుని ఇల్లు విడిచిపెట్టి వెళ్ళింది. బెత్లెహేములో ఉండేదేమో దేవుని ప్రజలు, దేవుని ఆరాధించేవారు. కానీ ఆవిడ వెళ్ళిందేమో అన్ని జనులు ఉండే ప్రాంతానికి వెళ్ళింది. పిల్లలు వెళ్ళింది కదా, ఏదైనా క్షేమంగా వచ్చిందంటే అన్ని పోగొట్టుకుని వచ్చింది. విధవరాలు వచ్చింది, కోడళ్ళు కూడా విధవరాలని చేసింది.
ప్రియులారా, ఎందుకు నేను ఈ మాట నేను చెప్తున్నానంటే, సమస్య ఎక్కడైతే ప్రారంభమయ్యిందో, సమస్యకు ఎవరైతే కారణమయ్యారో వాళ్ళ ముందే వాళ్ళనే ఓడించి నిన్ను అక్కడ నిలబెట్టి దేవుడు అంచెలంచెలుగా అక్కడే వాళ్ళ సమక్షంలోనే వృద్ధి చెందించి ఆశీర్వదించే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దావీదు ఏం చేశాడంటే అక్కడ చూడండి, మనం చదువుకున్న లేఖన భాగంలో ఆ 1 Samuel 30th chapter verse 4 మనం చదువుకున్న భాగంలో దావీదు యెహోవా సన్నిధిలో ఏం చేశాడో చూడండి. దాని కింద లైన్ కింద చదవండి అమ్మా, ఏంది మధ్య మధ్యలో బ్రేక్ చేస్తా. దావీదు యెహోవా సన్నిధిలో అన్న మాట చదవమని చెప్పాను, అది చదవండి అమ్మా. ఆ లైన్ చదవండి అమ్మా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. దావీదు యెహోవా అంటే ఆయన దేవుడైనటువంటి తన దేవుడైనటువంటి యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఆపద వచ్చింది దావీదుకి. ఎలాంటి ఆపద? సొంతోళ్ళే రాళ్ళు పట్టుకుని చంపేస్తామని దావీదు ముందు నిలబడి రాళ్ళు పట్టుకున్నారు, ఇంతంత రాళ్ళు. ప్రియులారా, ఈ రాళ్ళన్నీ దేనికి సాదృశ్యం, సహనం అంటే నీ ముందు, నీ చుట్టూ, నీ కుటుంబంలో ఎగసి పడుతున్నటువంటి సమస్యలే ఆ రాళ్ళు. ఎవరు ఆ సమస్య అంటే నీ వాళ్ళే ఆ రాళ్ళు. ఎక్కడి నుండి ఆ సమస్య అంటే నీ ఇంట్లో నుండే ఎగిసి పడుతున్నటువంటి సమస్యలో దావీదు ముందు నిలబడి రాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఎవరు? దావీదుతో ఉన్నటువంటి ప్రజలే. దావీదు గొప్పోడు, దావీదు ఆహా ఓహో అనేవాళ్ళే నిన్నటిదాకా ఈరోజు ఏం చేశారు? రాళ్ళు పట్టుకున్నారు. ఆపదొచ్చింది దావీదుకి. ఎలాంటి ఆపదంటే, శత్రువు చంపినా చచ్చిపోవడానికి ఇష్టపడేవాడేమో కానీ ఇంట్లో వాళ్ళే చంపడానికి సంసిద్ధమవుతున్నటువంటి గడి అది. ఆపదలు ఎన్నొచ్చినా మనల్ని కాపాడే దేవుడు కునుకడు. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నుండి వేరు చేయవు ప్రభువా, నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థనలకించుమా ప్రభువా, నా ప్రార్థనలకించుమా. హల్లెలూయా. ఆపదలు నన్ను వెన్నంటే ఉన్నా. కొన్నిసార్లు ఆపదలు, సమస్యలు, కన్నీళ్ళు, కష్టకాలం మనతోనే ఉంటాయి. మనం ఎక్కడుంటే అవి ఎక్కడుంటాయి. హల్లెలూయా చెప్పండి. మనం ఎక్కడుంటే అవి అక్కడ ఉంటాయి. కానీ ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, మోర్ డిస్ట్రక్షన్స్ ఫర్ రైచియస్ పీపుల్. నీతిమంతులకి చాలా ఆపదలు ఉంటాయి,
కానీ దేవుడు ఏమన్నాడంటే వాటన్నిటి నుండి 34వ కీర్తన చదవండి, మనం చదువుకున్నాం కదా. 34వ కీర్తన 19వ వాక్యం. ద బుక్ ఆఫ్ సామ్స్ 34 చాప్టర్ వర్స్ 19. నీతిమంతునికి కలుగు ఆపదలు వాటి అన్నిటిలో నుండి, బట్ ద లార్డ్ డెలివర్స్ హిమ్ అవుట్ ఆఫ్ దెమ్ ఆల్. అన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎన్ని ఆపదలు వచ్చినాయో, ఎంతమంది రాళ్ళు పట్టుకుని నీ ముందు నిలబడి నీ మీద వేయాలని ప్రయత్నం చేస్తున్నారో, నువ్వు ఏడుస్తుంటే వారు ఆనందిస్తూ నవ్వుచున్నారో, వారందరి ఎదుటే వారే ఊహించనంతగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తువాడయ్యున్నాడు. నమ్మితే సపర్ల కొట్టు దగ్గరగా. హల్లెలూయా. దావీదు చూడండి, అక్కడే ఉన్నారు, వాళ్ళందరూ స్పాట్లో ఉన్నారు, రాళ్ళు పట్టుకుని ఉన్నారు. ఇక ఆఖరి రోజు దావీదుకి వాస్తవంగా చెప్పాలంటే. కానీ మన దేవుడు ఎప్పుడైతే నా పని అయిపోయింది, నాకు ఇదే రోజేమో ఆఖరి రోజు, నా వ్యాధి నన్ను కృంగదీస్తుంది, నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను కృంగదీస్తున్నాయి, నా మీద నిందేస్తున్నారు, ఇక నేను బ్రతకటం అనవసరం అనుకున్న రోజు దేవుడు ఆ దుఃఖకరమైనటువంటి ఆ రోజునే కన్నీటిని నాట్యముగా ఆ రోజే తక్షణమే మార్చగలిగిన సమర్థుడు నీవు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దావీదు చుట్టూ నిలబడి చంపుతాకున్నారు. కానీ దావీదు ఏం చేశాడంటే యుద్ధానికి వెళ్ళాడు. చూడండి, ఆ మాటలు చెప్పుకుందాం. చదవండి. 1 సమూయేలు గ్రంథం మనం చదువుకున్న లేఖన భాగంలోనే ఆ వాక్యం ఉంటుంది. 30వ అధ్యాయంలో కొంచెం ముందుకెళ్ళండి. యుద్ధానికి వెళ్ళినట్టు అక్కడ రాయబడి ఉంది, అన్ని తిరిగి తెచ్చుకున్నట్టు ఉంది. చదవండి తీసినటువంటి వారు. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 7-8 వాక్యాల్లో ఉంటుంది అనుకుంటా. చూడండి ఒకసారి. దావీదు జాగ్రత్తగా వినాలి. తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాడంట. హల్లెలూయా. ప్రియులారా, దావీదు ఏదైతే కోల్పోయాడో ఆ కోల్పోయిన దాన్ని బట్టి స్వజనులు రాళ్ళు పట్టుకుని చంపాలని చూశారో, అప్పుడు దావీదు ఏం చేశాడంటే మూలిగి ఏడవటం లేదు. ఒరే, నేను నిన్నటిదాకా నేను మీకు సహాయం చేశాను, నాకే ఎందుకు ఆపదలు కలుగు చేస్తున్నారు, లేదంటే కీడు కలుగు చేస్తున్నారని ఏడవలా. ఏం చేశాడంటే కాముగా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాడు. ఒక్కడే యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు, నేను వెళ్ళాలా వద్దా, నా సొమ్ముని, నా భార్యల్ని, నా పిల్లల్ని, నా వారిని తీసుకుని వెళ్ళి తగలబెట్టి సిక్కలగుని నాశనం చేసినటువంటి శత్రువుల్ని నేను తరమడానికి పట్టుకోవడానికి వెళితే నా శక్తి చాలుతుందా లేదా అని అడిగాడు యెహోవానే. యెహోవా ఏం చేశాడంటే గో హెడ్, ఎల్లో అన్నాడు. వెళ్ళాడు. తిరిగి అన్ని వాళ్ళ మీద యుద్ధం చేసి వారికి దేవుడే అపజయాన్ని కలుగు చేశాడు. శత్రువులకి మొత్తం విడిచిపెట్టి పారిపోయారు. దేవుడు ఆ తీసుకువెళ్ళిపోయినటువంటి మొత్తం ఆస్తిని, తీసుకుని వెళ్ళినటువంటి మొత్తం స్వాస్థ్యము తిరిగి తీసుకుని వచ్చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి మొత్తం వచ్చేసింది దావీదుకి. రాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే దావీదే గొప్ప రాజు అంటున్నారు. అప్పటి నుంచి మళ్ళీ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవడైతే రాళ్ళు పట్టుకుని వేయాలని చూసారో వాళ్ళందరూ అన్నారు, అయ్యా తప్పు చేసామయ్యా,
రాజు అయిన దావీదు నిన్ను అపార్థం చేసుకున్నావని వారే పశ్చాత్తాపం నొందునట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఎవరైతే నీ మీద నిందేస్తారో, నువ్వు పనికి రావురని ఎవరైతే మనల్ని అవహేళన చేసి మాట్లాడతారో, వాళ్ళ ఎదుటే నిన్ను ఆశీర్వదించి వాళ్ళకే నీ చేత సహాయం చేయించి దేవుడు వారందరిని నీ పక్షాన చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. వారందరూ నీ పక్షం అవుతారు. కాబట్టి అటువంటి ఆపత్కాలము, భయంకరమైనటువంటి దినము వచ్చినప్పుడు దేవుడు వాటిలో పడకుండా మనల్ని రక్షిస్తాడు. చూడండి, ద బుక్ ఆఫ్ జెర్మియా 30th chapter verse 7, 30వ అధ్యాయము 7వ వాక్యం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 7వ వాక్యం. ద బుక్ ఆఫ్ జెర్మియా, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వాక్యం. అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారి మీదకి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా, అది ఎంత భయంకరమైన దినం అంటే 2020-21 సంవత్సరంలో మనందరికీ తెలుసు, కరోనా వచ్చింది, COVID-19 అంటారు. ఆ ఆపద వచ్చినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు అవి. ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించలేనటువంటి పరిస్థితులు, ఆహారము అందించలేనటువంటి పరిస్థితులు, ఒక మనిషికి వైద్యం చేయడానికి కూడా డాక్టర్లు, ఆ రోజుల్లో డాక్టర్స్ ఏం చేసేవాళ్ళంటే ఆ ఒక గ్లాస్ లాంటి దాన్ని అడ్డు పెట్టి, గ్లాస్కి అవతలేమో పేషెంట్, యువతలేమో డాక్టరు. వాడికి వినపడటానికి, పేషెంట్కి వినపడటానికి ఒక మైక్ సౌండ్ సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు ఇలా అటువంటి భయంకరమైన ఆపదకరమైనటువంటి దినాలు, ఇలా ప్రశాంతంగా గాలి పీల్చుకోవడానికి కూడా ఆక్సిజన్ పీల్చుకోలేనటువంటి దినాలు అవి. ఒక పేషెంట్ ఆ రోజుల్లో ఆక్సిజన్ పీల్చుకోవాలంటే లక్షల్లో ధార పోస్తే కానీ ఆక్సిజన్ సప్లై చేయబడలేదు ఆ రోజు. ఒక మనిషి చనిపోతే సమాధి చేయడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఒక పెద్ద మెషిన్స్లో బాడీని వేసేసేవారు, డెడ్ బాడీని హాస్పిటల్లో. ఆ బంధువులకి వారికి, అది కూడా దూరం నుండి, అల్లంత దూరంలో భయంకరమైనటువంటి ప్రొటెక్షన్తో మాస్క్, N95 మాస్క్ పెట్టుకుని బూడిద ఒక గుడ్డలో మూటలో కట్టి ఇచ్చినటువంటి దినాలు, ఆపద దినాలంటే అవి. అందరూ ఎవరి కాళ్ళే హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారు. అప్పుడు సడన్గా వచ్చేసింది కరోనా. ఆపత్కరమైనటువంటి దినాలు అవి. ప్రియులారా, ఆ రోజుల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి వాళ్ళలో 100 మందిలో 10 మంది ఇంటికి తిరిగి క్షేమంగా వచ్చారు. మిగతా 90 మంది భయంకరమైనటువంటి మరణం. అవన్నీ మర్చిపోయి నువ్వు అంత బాగుందిలే, నాకేం కాదులే అని అనుకుంటున్నావేమో. ఆపత్కాలములు, ఆపదలు పొంచి ఉన్నటువంటి ప్రతి సందర్భంలో జీవము కలిగిన దేవుని వైపు నువ్వు చూడగలిగినప్పుడు మాత్రమే నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. చాలా భయంకరమైనటువంటి దినాలు దాటి క్షేమంగా మనం ఇక్కడికి వచ్చాం. అది గతించి కూడా 5 ఏళ్ళు అయిపోయింది. కానీ ఆ రోజు వినపడినటువంటి ఆర్తనాదాలు, కేకలు, అరుపులు, భార్య మరణం భర్తకు తెలియదు, భర్త మరణం భార్యకు తెలియదు, అటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలో నాకు తెలిసినటువంటి కుటుంబం చాలా మంచి కుటుంబం, చాలా ఆస్తిపరులు. ఎంత ఆస్తిపరులు అంటే విశాఖపట్నం అనేటువంటి పెద్ద సిటీలోనే అవుట్కట్స్లో, పెందుర్తి ఆయా ప్రాంతాల్లో 200 ఎకరాలు ఒకే బిట్టు ఉండిద్ది. వాళ్ళకి 200 ఎకరాల పొలం కలిగినటువంటి ఆస్తిపరులాళ్ళు. హల్లెలూయా. చాలా మంచి చేశారు అందరికీ. ఆయన షిప్ యార్డ్లో, అంటే ఓడలు తయారు చేసేటువంటి కంపెనీకి కాంట్రాక్టర్. పెద్ద ఒక 100 ఎకరాల మామిడి తోట, 100 ఎకరాలు జీడి తోట ఉండేది. నేను కూడా ఆ మామిడి తోటలో పనిచేశాను.
పనిచేయటువంటి వ్యాపారానికి వాళ్ళ అల్లుడు గారు మా పాఠాలు చెప్పేటువంటి సార్, ఆయన ద్వారా నాకు వాళ్ళు పరిచయం. అంత మంచి కుటుంబం, పెద్ద కుటుంబం, కోట్లాస్తి. అయితే ఒకరోజు నేను ఈ సంఘటన జరిగి ఒకరోజు ఆ సార్కి ఫోన్ చేశాను. సార్ ఎలా ఉన్నారు, అత్తయ్య గారు మామయ్య గారు అని అడిగాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నీకు తెలియదు ఆ విషయం అంటే. ఏంటన్నా? ముందు మామయ్యకి వచ్చింది కరోనా, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. తర్వాత అత్తయ్య గారికి వచ్చింది. ఒక ఆయనేమో కేర్ హాస్పిటల్లో ఉన్నాడు, మరొక ఆమె అంటే వాళ్ళ భార్య ఏమో మరొక హాస్పిటల్లో ఉంది, 7 హిల్స్ హాస్పిటల్. 2 దగ్గర హాస్పిటల్స్ పక్కన దగ్గరలో ఉంటాయి. ప్రియులారా, ఈయన చనిపోయినటువంటి సంగతి ఆంటీకి తెలియదు, అంటే ఆవిడికి తెలియదు. ఆయన తీసుకొచ్చేది కార్యక్రమం చేశారు. ఆవిడ కోమాలో ఉంది. ఆయన చనిపోయిన తర్వాత వెంటనే 2వ రోజు ఈవిడ చనిపోయింది. ఒకరి మరణం మరొకరికి తెలియదు. ఆపదలో అటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులను దాటించి దేవుడు నిన్ను సజీవుల లెక్కలో ఉంచాడు, నీ కోసం, నీ బిడ్డల కోసం. హల్లెలూయా. అలా అని చెప్పి మనల్ని దేవుడు విడిచిపెట్టడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం, మోర్ డిస్ట్రిక్షన్స్, బట్ గాడ్ విల్ డిస్ట్రాయ్ ఆల్ ద డిస్ట్రిక్షన్స్. గాడ్ విల్ సేవ్, గాడ్ విల్ రిడీమ్ ఫ్రమ్ ఆల్ దీస్ డిస్ట్రిక్షన్స్. అన్ని ఆపదల నుంచి తప్పిస్తాడు. ఆపదల్ని అణిసివేసే దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేశాడంటే, దేవుడైన యెహోవాయే నాకు దిక్కు అనుకున్నాడు. ఏమనుకోవాలి మనం? ఆపదలు నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడిచిన, లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఆపదలన్నీ వచ్చినా, లోకమంతా ఒకటై నిన్ను ఎక్కిరించినా, ఒక్కడవే నాకెవరు దిక్కులేరని ఎన్నోసార్లు ఎక్కి ఏడ్చిన ప్రతి సందర్భంలో యెహోవా అయినటువంటి మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టే నీవు నేను సజీవంగా ఆరోగ్యంగా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ యిర్మీయా అంటున్నాడు, అయ్యో ఎంత భయంకరమైన దినమో. 30వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 7వ వాక్యం. అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినం. ఆపద వచ్చే దినంలో ఆపదలు చెప్పి మనకి రావు. జాగ్రత్తగా వినాలి. ఆపదలు ఎప్పుడు కూడా మనకి ఫోన్ చేసి వస్తున్నాను అత్తయ్య అని చెప్పి రావు. చుట్టాలైతే చెప్పి వస్తారు, కానీ ఆపదలు మనకి చెప్పి రావు. అయితే ఆపద వచ్చే దినమున మన కేడము, మన బలము, మన ధైర్యమైనటువంటి యెహోవా రెక్కల నీడలో నువ్వు దాచిపెట్టబడి ఉంటే ఏ కీడు మనకి సంభవించదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దావీదు ఆపద వచ్చినప్పుడు ఒకే ఒక ఆయుధం, మనం ఎప్పుడు కూడా ఒక ఆయుధమే కలిగి ఉండాలి. యేసయ్య రక్తము క్రిందికి మనం రావాలి. ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ సేవ్ యూ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్.
యేసు రక్తము ప్రతి ఆపద నుంచి, ప్రతి కీడు నుంచి, ప్రతి శాపము నుంచి, ప్రతి రోగము నుంచి, ప్రతి కన్నీళ్ళ నుంచి నీకు క్షేమాన్ని ఇవ్వగలదు. సేఫ్ గాడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క క్షేమం అది. ఆ క్షేమం అనేటువంటి రెక్కల నీడలను ఉండాలి. ఆపదలు వస్తాయి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము. అందుకే లాస్ట్గా ఒక మాట చెప్పుకుని మనం ముందుకు సాగిపోదాం, క్లోజ్ చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, 2 Corinthians 11th chapter verse 25 and 26. ముమ్మారు బెత్తాలతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, శ్రమ పడి తిని, ఆపదల్లో ఉంటిని. ఎవరు అంటున్నారంటే పౌలు అంటున్నాడు. జాగ్రత్తగా నాలు, ఇది చాలా ఇంపార్టెంట్. ఆపద ఆయనకి ఎక్కడి నుండి వచ్చింది అంటే అనేక పర్యాయములు ప్రయాణాలలో వచ్చినాయి. నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైనా ఆపదల్లోనూ. In danger in the city, in danger in the country, in danger at sea, in danger from Gentiles, in danger from my fellow Jewish. అంటే ఆయన వర్గమైనటువంటి, ఆయన పుట్టినటువంటి జాతి అయినటువంటి యూదుల్లో నుండి కూడా సమస్యలు వచ్చినాయి. సమస్య ఎప్పుడు కూడా ఎక్కడ ప్రారంభమైందంటే మన ప్రక్క నుండే, మనలో నుండే, మనము బాగా ప్రేమించే ప్రజలలో నుంచే, మనవారు అనుకున్న వారిలో నుంచే సమస్య ప్రారంభమవుతుంది మనకి. స్వజనులు అంటే ఆయన ప్రజలు, ఆయనతో ఉన్నవారే ఆయన్ని చంపాలని చూశారు. యేసుక్రీస్తుని సిలువేసింది ఎవర్రా బాబు అంటే ఆయన జనులే. ఈరోజు యేసుక్రీస్తు పుట్టినటువంటి యోధా వంశములో నుండి ఏమేమి వచ్చినాయి చెప్పమంటారా? ఈరోజు వాడే గూగుల్ జూవిషే ఇన్వెంటర్స్. కెమెరా ఫోన్ వాళ్ళే కనిపెట్టింది. ఆధునిక వ్యవసాయం వాళ్ళే, డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కనిపెట్టింది. మొబైల్ ఫోన్ దగ్గర నుంచి, ఫేస్బుక్ నుంచి, గూగుల్ నుంచి, ఇవన్నీ కూడా జూవిష్ పీపుల్, యోధా ప్రజలండి కనిపెట్టింది. ప్రపంచంలో వాళ్ళని చూసి ఏ దేశమైనా గడగడగడ వణికిపోవాల్సిందే, చిన్న దేశమైనా. దేవుడు చెప్పాడు, మీ ఎదుట ఏ శత్రువు నిలవలేడు. హల్లెలూయా. నీ ఎదుట ఏ శత్రువు నిలబడలేకుండా దేవుడు చేస్తాడంతే. గూగుల్ ఒక్క 5 నిమిషాలు ఆగిపోయింది అనుకోండి, ప్రపంచం అంతా ఆగిపోయింది అంతే. అంతే పిల్లరా. చూడండి, ఇప్పుడు గుండె జబ్బులు వస్తే, గుండె జబ్బు వచ్చిన వాళ్ళకి ఈ రొమ్ము దగ్గర పేస్ మేకర్ అని ఒకటి వేస్తారు. అంటే గుండెను స్పీడ్, అంటే యథావిధిగా కొట్టుకోవడానికి అది తోడ్పడేటువంటి మెషిన్. అది కూడా మొట్టమొదట కనిపెట్టింది జూవిష్ పీపులే. యోధా వంశముల నుండి వచ్చినటువంటి జ్ఞానం అది. మన ఒక ఆవిడ ఎవరు మాట్లాడుతుంది, క్రిస్టియన్స్ వేరు, యూదులు వేరు అని. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్, క్రైస్ట్ అంటే క్రీస్తు. ఎక్కడ క్రైస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? క్రైస్ట్ ఎక్కడ నుండి పుట్టాడు? ఈయనే యోధా గోత్రపు సింహం, ద లైన్ ఆఫ్ జూడా. యోధా గోత్రపు సింహం. సింహం క్రీస్తులో నున్న వాళ్ళే యూదులో. కాకపోతే కొంతమంది ఏమో ఆయన యాక్సెప్ట్ చేశారు, సిలువ వేయండి, సిలువ వేయండి అని అరిసి కొంతమంది ఏమో రిజెక్ట్ చేశారు.
అంతేగాని యూదులు అని అంటే దేవుని యొక్క ప్రజలు. యోధా దేశానికి రాజు ఆ రోజుల్లో కింగ్ డేవిడ్, రాజు అయినటువంటి దావీదు ఆ రోజుల్లో యూదులు మొత్తానికి రాజు. ఇశ్రాయేలుకి రాజు అంటే ఇశ్రాయేలుకి కూడా రాజు దావీదే. ఈరోజు మనం వాడే ఫోన్ టెక్నాలజీ కావచ్చు, గూగుల్ నెట్వర్క్స్, మరి నెట్వర్క్ సిస్టమ్ కావచ్చు, అన్ని టెక్నాలజీస్ యూదులు లేకపోతే లేదు టెక్నాలజీ. అంతగా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు వాళ్ళకి. ఎందుకు ఇచ్చాడంటే ఆ రోజే చెప్పాడు అబ్రహాం సంతతికి, అబ్రహాంకి అబ్రహాం వంశానికి ఏం చెప్పాడంటే, హలో అబ్రహాం, నీకు ఇవాళ పిల్లలు లేరు కదా, నీకు నేను బిడ్డనిచ్చి ఆ బిడ్డలో నుంచి ఏ సంతానాన్ని ఇస్తానంటే ఇటురా, బయటికి రా. సాయంత్రం పిలిచాడు, పైకి చూశాడు, ఏం కనపడుతున్నాయి? నక్షత్రాలు. కౌంట్ చేయి, లెక్క పెట్టు. నక్షత్రాలు లెక్క పెట్టాలా అనుకున్నాడు అబ్రహాం. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి లాస్యా పైన? లాస్యక ఎన్ని నక్షత్రాలు ఉంటాయి మొత్తం చెప్పండి? లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడు. లెక్కించలేము స్తోత్రాలు. ఎట్లాగైతే లెక్కించలేమో, ఈ లెక్కించలేని మేలు లేని దరి అంతకంటే లెక్కించలేని ఆకాశ నక్షత్రాలను చూపించి అంత గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పాడు అబ్రహాముకి. హల్లెలూయా. నీవు ఒక్కదానివే ఇప్పుడు, కానీ నీ రాబోయే తరాలలో నీ కుటుంబంలో గొప్ప సంతానాన్ని దేవుడు ఆశీర్వదించి గొప్ప గొప్ప అధికారులుగా అపాయింట్ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఒక్కడే ఆ రోజు, కానీ గెలిచిన తర్వాత అందరూ వచ్చారు. దావీదు మావోడండి, దావీదు మా బాబాయ్ అండి, దావీదు మా పెదనాన్న, దావీదు మా అన్నయ్య అనుకుంటూ వచ్చేసారు. నువ్వు ఒక పొజిషన్లో ఉంటే అన్నీ వచ్చేస్తాయి, కానీ ఆ పొజిషన్ ఇవ్వగలిగినటువంటి దేవుని రెక్కల నీడలో సురక్షితముగా ఉండి ఆ పొజిషన్ లేదంటే ఆ ఉన్నతమైన స్థితి కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను తలగానే చేస్తాడు. ఐ విల్ మేక్ యూ యాజ్ ఏ హెడ్ బట్ నాట్ ఏ టెయిల్. నేను నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చెయ్యను. కాబట్టి ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో ఒక్కసారి ఆలోచన చేస్తే పౌలుకు కూడా ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఎక్కడి నుండి వచ్చినాయి? వాళ్ళ ఇంట్లో నుండి వచ్చినాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు సమస్యలు వాళ్ళు అట్టన్నారంటే వాళ్ళు అనరు. మనం ఏం చేస్తామంటే మెల్లిగా పక్కన ఆవిడ, అక్కయ్య నీకు ఒక్కదానికే చెప్తున్నా, ఎవరికి చెప్పొద్దని చెప్పింది. పక్కన అక్కాయికి మెల్లిగా పిలిచి, ఆ అక్కాయ ఏమో టీవీ 9లో పనిచేసిన నా సంగతి మీకు తెలీదు. ఆ అక్కాయ ఇంకొక ఆవిడకి చెప్పి ఎవరికి చెప్పొద్దని చెప్పింది. సుబ్బాయమ్మ అక్కాయ్ నీకే చెబుతున్నాను. రెండో అక్కాయికి చెప్పి, ఆ అక్కాయ ఏమో సాక్షిలో పనిచేసిందని ఈవిడికి తెలీదు. ఇప్పుడు అట్టట్ట వెళ్ళి ఇక్కడేమో ప్రారంభమైంది ఒక సమస్య, అయితే బయట నుండి వచ్చేది అట్టంట ఇట్టంట గుసగుసలు మొత్తం నీ క్యారెక్టర్ని చిన్న భిన్నం చేసి నిన్ను అతలాకుతలం చేసి మనశ్శాంతి లేకుండా చేస్తారు. హల్లెలూయా. అందుకని నువ్వు ఎవరికి చెప్పాలి సమస్య వచ్చినప్పుడు? అమ్మాయికా? ఒక ముసలావిడ అంట, పాపం 3 ఆడపిల్ల అంట. గుంటూరులో 3 ఆడపిల్లలు అయితే భర్త లేడు, చనిపోయాడు. అమ్మా నాకు ఒక పెద్ద బిల్డింగ్ ఉంది కదా, కింద పైన ఆ పైన అంటే 3 స్టేర్లు, ముగ్గురికి 3 స్టేర్లు ఇచ్చేస్తాను అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయకుండా అట్లా ఉందంట. ఎప్పుడో దగ్గర చేద్దాంలేని ఒకరోజు ఫోన్ చేసిందంట ఒక పెద్దమ్మాయికి ఫోన్ చేస్తే, పెద్దమ్మాయి అమ్మ బాగున్నా మాట్లాడి ఆ అడావుల్లో వాళ్ళ ముచ్చట్లో పడి ఫోన్ కట్ చేయకుండా పక్కన పడేసిందంట. ఆ పెద్దమ్మాయి దగ్గరే చిన్నమ్మాయిని ఆఖరి అమ్మాయి కూడా ఉన్నారంట. వీళ్ళు సంభాషణ ఎలా మాట్లాడుకుంటున్నారంటే,
అక్క నేను అమ్మని చూడలేను ముసలిదాన్ని, పొద్దాక ఏది ఇస్తుంది, నా వల్ల కాదు, నీకు ఒక 500 ఎక్స్ట్రా ఇస్తాను, నువ్వే చూడు అంటుందంట. ఇంకో ఆవిడ అంటుంది అనుకుంట, నువ్వు 500 కాదు నేను 1000 ఇస్తాను, ఆ సన్నాసి దాన్ని నువ్వే చూడు అంటుందంట. అంటే తల్లిని పట్టుకుని సన్నాసిది అంటున్నారు, నువ్వే చూడు అని అంటున్నారు. మళ్ళీ ఉండేదేమో ఆవిడ కట్టినటువంటి ఇంట్లోనే. చూడండి ప్రియులారా, వృద్ధాప్యంలో మనము ఎంతగా అయితే తల్లి తండ్రుల్ని కాపాడుకుంటూ గౌరవిస్తామో, తిరిగి మన వెనకది డబలాశీర్వాదం అయ్యి మనకు ధన్యతగా మారిద్ది. మనకు ఒకరికి సేవ చేస్తే మనకి 10 మందిని సేవ చేసేటట్టు దేవుడు ఏర్పాటు చేస్తాడు వృద్ధాప్యంలో. గట్టిగా స్తోత్రం చెప్పు. కాస్త అవకాశం ఉంటే గట్టిగా చెప్పండి. 5 నిమిషాల్లో ముగిచ్చేస్తా, గట్టిగా చెప్పు హల్లెలూయా. 5 నిమిషాలంటే భలే గట్టిగా చెప్పారు మీరు. ఆ ధన్యత అది వివరించలేం. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెన నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెన నా హృదయ సీమా. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా. ఆహా నా ధన్యత. ఎప్పుడు వృద్ధులను తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుని కంటికి రెప్పలాగా కాపాడుకునే వాళ్ళ జీవితాలు వాళ్ళ వృద్ధాప్యంలో ధన్యకరంగా మారుతాయి. ఆ ముసలావిడ ఆ మాట విని బిడ్డల మీద మనసు ఇరిగిపోయింది. ఇక చచ్చిపోదామయ్యా, నేను బతికిందే వాళ్ళ కోసం, వాళ్ళే నన్ను తిరస్కరించినప్పుడు నేను ఎందుకని చెప్పి మందిరానికి వెళ్ళి ఆఖరిగా ప్రార్థన చేసుకుని చచ్చిపోదామని తీర్మానం చేసుకుంటుంది. అయ్యా దేవా, నన్ను తీసుకుని అన్నా తీసుకో, లేదంటే నువ్వు తీసుకోకపోయినా నేనే వెళ్ళిపోతా అన్నట్టుగా తీర్మానం చేసుకుని ఏదో ప్రార్థన చేసుకున్నాను. పాస్టర్ గారు ఒక వాక్యం చెప్తున్నాడంట. ఏమనంటే, నేను సావను, సజీవుడనై యెహోవా కార్యాలు, ఘన కార్యాలు వివరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే మనల్ని నిందలేసి అవమానంగా అవమానంగా మాట్లాడారో వాళ్ళ ముందే మనము గెలిచి తీరేటట్లుగా చేస్తాడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ దగ్గర నుంచి పారిపోవడానికి కాదు మనల్ని పెట్టింది, పిరికితనంతో భయపడటానికి కాదు మనల్ని ఆయన నమ్ముకున్నట్టు చేసింది. ఆయన మనల్ని పిలిచింది ఎందుకంటే మనల్ని ఆయన పిలుపుకు తగిన బహుమానం ఇవ్వడానికి పిలిచాడు. ఆవిడ ఆ వాక్యం విన్న తర్వాత ఇక ఆ పాస్టర్ గారు చెప్పాడంట, ఒక సలహా చెప్పాడంట. ఇంటికి వెళ్ళిందంట ఒక లాయర్ని తీసుకుని. అప్పుడు దాకా 3 ఫ్లోర్లో ముగ్గురుగా వాళ్ళకి ఇక ఇప్పుడు ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం అని పాడుకున్న వాళ్ళు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే
కష్టాలు వచ్చినప్పుడేమో అయ్యా యేసయ్యా అని పాడతాం. అదే బాగుంటే అసలు ఆగిద్దా? అసలు ఏమనుకుంటున్నా మాట మారిపోయిందండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయి ఖాళీ చేయించేసిన ముగ్గురిని. కిందేమో టైలర్ షాప్కి ఇచ్చిందంట, మధ్యలోనేమో ఆవిడ ఉండటానికి, ఆ పైన అద్దెకి ఇచ్చిందంట. ఇక వీళ్ళు ఈ ముగ్గురు ఆడపిల్లలు ఏందమ్మ ఇట్ట మారిపోయింది అనుకుని మొత్తం మీద పశ్చాత్తాపం ఉంది. ఇక పొద్దున్నే అమ్మా వేడి ఇడ్లీ తింటావా అని ఒక అమ్మాయి అంట. అమ్మా నీకేదో జ్వరం వచ్చినట్టుంది, హాస్పిటల్కి వెళ్దామా అనుకుని రెండో అమ్మాయి అంట. మూడో అమ్మాయి ఏమో అమ్మా నీకు ఈ చీర బాగాల, పాత చీర కొత్త చీర కట్టుకొని కొత్త చీర తెచ్చిందంట. చూడండి మనుషులు ఎట్లా ఉంటారంటే అన్నీ బాగున్నప్పుడు ఒక రకంగా, ఏమీ లేనప్పుడు మరొక రకంగా. కానీ నీవు నేను నమ్ముతున్న మన దేవుడు నీకు ఉన్నా లేకపోయినా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అటువంటి ఆపద కాలాల్లో పౌలుని దేవుడు ఏం చేశాడంటే కాపాడాడు, స్వజనుల నుంచి కాపాడాడు. భయంకరమైనటువంటి మరణము అంత దూరంలో నిలబడి ఆయనను మృంగాలి అనుకున్నప్పుడు దేవుడు కాపాడాడు. కొడా దెబ్బలతో కొట్టినప్పుడు దేవుడు కాపాడాడు. పౌలుకి ఎవరు లేరండి, వివాహం కూడా వాళ్ళ భార్య లేదు, పిల్లలు లేరు. నాన్న వాళ్ళందరిని విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చేసినటువంటి గొప్ప ప్రార్థనా యోధుడు, గొప్ప దేవుని బిడ్డ, దేవుని సేవకుడు. ఎంత సేవకుడు అంటే జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ రాశాడు. ఆ బుక్లో ఆఖరి పేజీలో ఏమని రాశాడు తెలుసా? ఇంత మిషనరీ వర్క్, ఇంత దేవుని వాక్యం క్రిస్టియానిటీ ప్రబలించడానికి కారణం పౌలు ఆ రోజుల్లో అన్ని దేశాలు తిరిగి సేవ చేయకపోతే ఎంత క్రిస్టియానిటీ ఉండేది కాదు అని వారు నిర్ణయించారు. ఆయన రాశాడు ఆ మాట. పిల్లలు అందుకే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము, కానీ ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎలాంటి కలవరం వచ్చినా, ఏ కన్నీళ్ళతో కూడినటువంటి పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నా, ఆపదలన్నిటిలో నుంచి ఒక్కొక్క దానిలో నుంచి విడిపించగలిగిన దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా, నీకే వందనాలయ్యా. ఉదయకాల సమయంలో ఆపదలు అనేకమైన కలుగుతాయి, సమస్యలు ఇంట్లో నుండే వస్తాయి. నా అనుకున్న వారే నన్ను కృంగదీసేటువంటి మాటలు మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. అయ్యా, నాకు నీవు తప్ప ఎవరు లేరు. నీ కృపే నన్ను ఈరోజు బ్రతికించిందయ్యా. ఆపద కాలాల్లో ఎంతోమంది నీతిమంతులు ఆపద కాలంలో ఇరుక్కుంటారు. నీతిమంతులు, దుష్టులు ఆపద కాలంలో ఇరుక్కుంటారు, నీతిమంతుల్ని దేవుడు కాపాడుతాడు. భక్తిహీనులు వడ్డిన వలలో ఇరుక్కుంటారు, నీతిమంతులు రక్షించబడతారు. దేవా, నీతిమంతుడు ఏ విధంగా రక్షించబడతాడో నీ వాక్యం మాతో మాట్లాడుతుంది. ఈ ఉదయకాల సమయంలో అయ్యా, మా కుటుంబంలోనే, మా దగ్గరే, నా ప్రజల్లో నుంచే ప్రారంభమైన సమస్యలకు జవాబు నీవేనయ్యా, జవాబు నీవే. మమ్మల్ని అంతకంతకు దావీదులాగా ఆశీర్వదించే దేవుడు నీవేనయ్యా. నీ ఒక్కసారి కుడి వచ్చిన మనందరం కూడా ఒకే ఒక నిమిషం హృదయపూర్వకంగా, అయ్యా, ఎన్ని ఆపదల నుంచి నన్ను కాపాడావో రానున్న ఆపదల నుంచి కూడా దేవా నన్ను కాపాడమని ఒక్కసారి అడుగు. దేవా, నన్ను నీ రెక్కల నీడలో శరణుజొచ్చి ఉన్నాను, నీవే నన్ను కాపాడమని అడుగు. జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయనా.